ఇంకా రాలేదు, చూస్తున్నాను. అమ్మా అని పిలిచాను, అమ్మా పలకను బాబు. ఏంట్రా ఇది? ఏమైందిరా? డిలీట్ ఆప్షన్ తెలుసుకున్నాడు, చూసాడు డిలీట్ చేస్తున్నాడు. నేనే డిలీట్. వాడు విండండి. రాజు బిర్యానీ నా ఓకే స్పైసీ, మోర్ స్పైసీ. లాస్ట్ టైం ఏడినా స్పైసీ ఇస్ గుడ్ ఫర్ హెల్త్. శ్రీకాంత్ స్పైసీ గుడ్ ఫర్ హెల్త్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అట్లా. మై ఫ్రెండ్స్, ఈ టీషర్ట్ చూసాను, తెలుగు నుంచి వచ్చింది. మా ఫ్రెండ్ మచా అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన తెచ్చాడు మన కోసం. చాలా బాగుంటుంది ఈ టీషర్ట్. వచ్చి తెలుగాడ మ్యానుఫ్యాక్చరింగ్, క్వాలిటీ కానీ ప్రైస్ కానీ బాగుంటుంది. తిరువూర్ మ్యారేజ్ బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే కింద కామెంట్స్ వస్తాయి, నాన్న వెళ్ళింది బిర్యానీ కన్నా టీషర్ట్ రివ్యూ చెబుతున్నా. సరే కానీ ఇప్పుడు మనం ఏ రెస్టారెంట్కి వచ్చాం? జమీందార్ రెస్టారెంట్కి వచ్చాము. జమీందార్ రెస్టారెంట్ అంటే మనం ఏంటంటే చాలా దూరం పోతే కష్టమైపోయిందని వాళ్ళకి సరదాగా మన వాళ్ళది తెలిసిన రెస్టారెంట్ ఉంటే వచ్చేసాము. ఈ రెస్టారెంట్ ఏంటంటే బాగుంటుంది. మనోడు స్పైసెస్ కానీ ఏదైనా కాస్త న్యాచురల్గా వాడదామని కొత్తగా ఇన్నోవేషన్గా ట్రై చేస్తున్నాడు. ఆల్రెడీ వచ్చాం, కాకపోతే ఏంటంటే ఇలా కాస్త చల్లదనానికి అలాగా సరదాగా 2 ముక్కలు తినేసి వెళ్దామని వచ్చాము. బాగుంది, ఇంకా రాలేదు. అదే బాగుందంటే ఆల్రెడీ ట్రై చేశాం కదా అని. ఇక్కడ ఏ ఐటమ్స్ బాగుంటాయి చెప్పు, వాళ్ళు కూడా వచ్చి తింటారు. ఇక్కడ వచ్చేదానికి హైలైట్ ఏంటంటే చికెన్, నాన్ వెజ్ ఏదైనా బాగుంటుంది. హైలైట్ ఏంటంటే వెజ్ ఇంకా బాగుంటుంది, నాన్ వెజ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా చెంచాలు ఒకటి రివర్స్ ఇలా పెడితే ఏంటంటే ఫుడ్డింగ్ గా రాలేదు, వెయిటింగ్ అని. చూపించు, ఇలా చూపించు, వాళ్ళకు కూడా అర్థమైంది. ఇలా పెడితే ఏంటంటే ఫుడ్డింగ్ గా రాలేదు, వెయిటింగ్. ఇలా పెడితే వెయిటింగ్, రివర్స్ ఇలా పెడితే వెయిటింగ్. తిప్పు. ఓకే వేదవసోది పడికిరా. సరే ఇచ్చేయండి, మీ సర్వ్ చేసేసుకుంటాం. పర్లేదు ఇచ్చేయండి. ఇచ్చేయండి పర్లేదు. చందు మా ఫ్రెండే, ఇబ్బంది ఏం లేదు. ఇదే కంప్లైంట్ రైస్ అయ్యి ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ ఏదో చూడండి, ఒక బుక్ వేసుకోండి. బిర్యానీ ఎలా ఉంది పైకి చూపిస్తారంట్రా? ఓకే ఇక్కడ చూపిస్తాను. ఓకే రైట్. చూపి భయ్యా, దాన్ని అదే ట్రై చేస్తున్నాం. అట్లుంటది మనతోని. వచ్చేసి బైక్ వచ్చేసి. మనకైతే చిట్టి రొయ్యలు అంటారు కదా, చిట్టి రొయ్యలు. ఇది చేస్తాను. సరే ఓకే. లాస్ట్ టైం ఇంకా కొంచెం గ్రేవీగా వచ్చాను, కానీ పవర్ వస్తుంది. రావాలి, పవర్ వస్తేనే బిర్యానీ తెలుస్తుంది. పెద్దలు ఒక సామెత చెప్తారు, ఏమని చెప్తారా? వెనకట ఒక సామెత ఉంది, కాదు ఏంటో తెలుసా? సారీ ఫ్రెండ్స్, మై మిస్టేక్. మేము వడ్డించుకుంటున్నాం అనుకుంటున్నారు, కాకపోతే ఏంటంటే బ్లాగ్ చేస్తున్నాం, దానికి కుదరదు. సో మేమే తీసుకుని వడ్డించుకుంటున్నాం. ఇక్కడ సర్వీస్ కూడా బాగా చేస్తారు, సర్వింగ్ కూడా బాగా చేస్తారు. అంటే మనకి ఫ్రెండ్లీగా ఉంటారు సర్వ్ చేసే వాళ్ళు కూడా. అంటే కస్టమైజ్డ్గా మీకు ఏం కావాలో అది రెస్పాన్స్ తొందరగా ఉంటుంది, క్విక్ రెస్పాన్స్. సో ఇది మనకి లొకేషన్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్ నువ్వు.
నాకు అడ్రస్ పెట్టు. వెజ్ బిర్యానీ నువ్వు వెజ్జేనా? ఎలా తింటారు వెజ్? సో అది వచ్చేసి మనకి వెజ్ బిర్యానీ. ఏమన్నా వెజిటేబుల్స్ ఎవరు ఉన్నా కానీ వెజ్ బిర్యానీ ఒకరోజు టేస్ట్ చేయండి, చాలా బాగుంది. ఓకే, ఇంకోటి తీసుకోండి. మనకే కాదు, అడిగి కూడా రాదా? ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? నువ్వు రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్. ఏమేమి ట్రై చేసామంటే ఫస్ట్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేసాం. నెక్స్ట్ స్పెషల్ బోన్లెస్ బిర్యానీ, చికెన్ బోన్లెస్ బిర్యానీ ట్రై చేసాం. తర్వాత రోజు వచ్చేసరికి పన్నీర్ పన్నీర్ ట్రై చేసాం. కాజు పన్నీర్ పన్నీరు, కాజు బిర్యానీ, ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. ఏంటంటే మన ఏబిహెచ్పిలో మ్యాక్సిమం ఏంటంటే స్టూడెంట్స్ ఉంటారు, అంటే కోచింగ్ తీసుకునే వాళ్ళు కానీ లేదంటే ఫ్రెషర్గా జాయిన్ అయిన వాళ్ళు కానీ వాళ్ళు ఏంటంటే బడ్జెట్లో పోవాలని చూస్తూ ఉంటారు. బడ్జెట్లో పోయేటప్పుడు ఏంటంటే మన జమీందార్ అనేది ఒక ఆప్షన్ లాగా తీసుకోవడానికి మన ఈ రెస్టారెంట్ వాళ్ళు ఈ ఇన్నోవేటివ్ ప్లాన్ ముందుకు వచ్చాడు. టేస్ట్ వైజ్ ప్రైస్ వైజ్ చేస్తే బాగుంది. ఎవరికైనా పర్ఫెక్ట్ లంచ్ కావాలి అంటే మన మలబార్ బ్యాక్ సైడే ఫస్ట్ రైట్లో ఉంటుంది. ఫస్ట్ సైడ్ సెకండ్ రైట్, ఫస్ట్ రైట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. డీసెంట్ ప్రైస్, డీసెంట్ ప్రైస్, పెట్టిన అమౌంట్కి వర్త్, క్వాంటిటీ కానీ టేస్ట్ కానీ వర్త్. స్టార్టర్స్ కూడా మనం కస్టమైజ్డ్ చేయించుకోవచ్చు. అంటే నాకు ఇంత స్పెషల్లో కావాలని, లేదంటే నాకు చికెన్ బాగా రోస్ట్ అవ్వాలని, లేదంటే మసాలా అనేది ఒక లైట్గా ముట్టించి గ్రిల్ మీద కాల్చమని, అలా మన ఇష్టం. అంటే మనకి టేస్ట్ ఎలా నచ్చితే అలా అని మన దగ్గర ఉండి కస్టమైజ్ చేయించుకొని మన ఓనర్ని రిక్వెస్ట్ చేసుకుంటే ఏమన్నా చేసేస్తాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటారా, జనరల్గా మనం ఏదైనా బయట రెస్టారెంట్స్కి వెళ్తే ఏమనిపిస్తుంది, ఏదో బయటగా తినేసాము వచ్చాము అనిపిస్తుంది. కానీ ఇక్కడ అంబియన్స్ ఎలా ఉంటుంది అంటే అదేదో ఒక గృహప్రవేశానికి వెళ్ళి, ఒక డూప్లెక్స్ హౌస్ గృహప్రవేశానికి వెళ్ళి భోజనం చేసి వచ్చినట్టు. నేను ఎందుకు అలా అన్నానంటే లాస్ట్లో ఆ పెట్టారు ఈ అంబియన్స్ ఎలా ఉంది అని చెప్పి లాస్ట్లో వేస్తాను. చూడండి మీరు ఒకసారి. నేను ఎందుకు ఆ మాట అన్నాను మీకు అర్థమవుతుంది. రెస్టారెంట్ బిల్డింగ్ కాదు, డూప్లెక్స్ హౌస్. అంటే మన ఇంట్లో మనం ఏదో రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి సదా మాట్లాడేసుకుని చుట్టాలు అందరూ వచ్చారా, అందరూ పలకరించారా అన్న కాన్సెప్ట్ ఉంటాయి. మేము చెప్పడం అని కాదు, కానీ వచ్చి ఒకసారి టేస్ట్ చేయండి, నచ్చితేనే రండి. టేస్ట్ చేయండి, నచ్చితేనే రండి, లేదంటే మాకు ఓనర్ కూడా అంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. టేస్ట్ ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. క్వాంటిటీ కూడా ఇద్దరు మీడియం వెయిటర్స్ తినొచ్చు. అంటే తక్కువ మొత్తంలో తింటారు కదా, సింగిల్ తీసుకుంటే ఇద్దరు మీడియం వెయిటర్స్ తినొచ్చు. వాటర్
ఏంటంటే మన వాళ్ళు ఆర్డర్స్ కూడా సప్లై చేస్తారు. మీకు ఏదైనా ఐటమ్ ఒకసారి వచ్చి ట్రై చేస్తే అడ్రస్ మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కానీ లేదంటే ఏదైనా అకేషన్ కానీ ఏమైనా ఉంటే మన సరౌండింగ్స్లో వీళ్ళు ఆర్డర్స్ కూడా డెలివరీ చేస్తారు. మీకు నచ్చిన ఐటమ్ ఏదైతే ఉందో అది సేమ్ టేస్ట్తో మళ్ళీ చెప్పుకోవచ్చు. లాస్ట్ మన టీచర్స్ డేకి కూడా ఒక ఎక్కువ మొత్తంలో వచ్చిందంట ఆర్డర్స్ మటన్ బిర్యానీ. అంటే ఆ స్కూల్లో ఒక టీచర్ మధ్యాహ్నం పూట శాంపుల్గా బిర్యానీ తినడానికి తెప్పించుకున్నాడు. టేస్ట్ బాగుందని టీచర్స్ డే రోజు ఆమె ట్రీట్ ఇప్పించింది అందరికి. అంటే అలాగా నేను తిన్నది టేస్ట్ బాగుంది కాబట్టి నాతో పాటు ఉన్న టీచర్స్ కూడా అదే ఫీల్ అవ్వాలని, అంత మంచిగా ఫీల్ అవ్వాలని ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. సో అలా ఉంటుంది. అంటే వన్ టైం ఒక్కసారి వచ్చి విజిట్ చేసి తిన్నారంటే మీరే ఫీల్ అవుతారు ఎంత బాగా నచ్చిందో, ఎంతమంది చూస్తారో, ఎంతమంది చేత తినిపిస్తారో, ఎంతమందితో వస్తారో అనేది మీ చేతుల్లో ఉంటుంది. వాళ్ళు కూడా అదే చెబుతాడు, నచ్చలేదనుకుంటే అదే మీ ఇష్టం అండి. నచ్చినైతే ఇది కపుల్ స్పాట్ అయినా పోయేది వస్తుంటారు కదా రోజు ఇంటికి. ఇదైతే కపుల్ స్పాట్ అంబియన్స్ ఇలా ఉంది. ఫ్యామిలీ కావాలంటే ఫ్యామిలీ కూడా ఉంది. పెద్ద పార్టీ చేసుకోవాలన్నా దానికి కూడా సరిపడా రూమ్ ఉంది. ఇది స్పాన్సర్షిప్ ఏం కాదు, కొలాబరేషన్ కాదు, కొలాబరేషన్ అలా కాదు. ఎందుకంటే మాకు చంద్రబ్రో ఫ్రెండ్ కాబట్టి మా తరఫున హెల్ప్ చేస్తున్నాం. ఫస్ట్ వీడియో ఇది కూడా. మళ్ళీ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. అదే మెయిన్గా చంద్రబాబు తెలుసనే కాదు, ఫుడ్ అనేది మాకు నచ్చింది. అది చంద్రబాబు తెలుసనే కాదు, ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరనే కాదు, ఫుడ్ నచ్చితే ఆటోమేటిక్గా చెప్పాలి కదా. నలుగురు చెబితే కదా మంచి ఫుడ్ వాళ్ళు ట్రై చేస్తారు. ఇంకా హెల్పింగ్నెస్. ఫస్ట్ వీడియో కాబట్టి డెఫినెట్లీ మిస్టేక్స్ ఉంటాయి. మిస్టేక్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి, ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ నుంచి మన ఛానల్లో మోటో వ్లాగ్స్ కూడా వస్తాయి. ఎక్స్పల్స్ 210 కొత్తగా డెలివరీ అయింది. దాని మీద ఇంకో సపరేట్ వీడియో చేస్తాను. ప్లస్ ఇప్పుడు రికార్డ్ చేస్తున్న కెమెరా కూడా యాక్షన్ 4 DJI, దీని వీడియో కూడా ఒకటి చేస్తాను. ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా గుర్తుంచుకోండి. ఏం గుర్తుంచుకోవాలి? మమ్మల్ని గుర్తుంచుకోండి. మీకు ఎప్పుడు క్వాలిటీ వీడియో డెలివరీ చేస్తాము, ఉన్న ఇన్ఫర్మేషనే పాస్ చేస్తాము. ప్రతి వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుంది. నోటిఫికేషన్ కావాలంటే గంట ఐకాన్ కొట్టండి. అది అంట ఇలా కొట్టండి. లాస్ట్లో అయితే ఆ బిట్టేస్తాను, మన ఆంబియన్స్ ఎలా ఉందో చేస్తాను. ఉండండి అలాగే, ఎక్కడికి కలవద్దు. ఆకలి అయితే తినేసినాను పర్లేదు. తిండి కూడా పర్లేదు. ఇంకా చాలా కంటెంట్ ఉంది, చాలా ఉన్నాయి, రకాల దాచాం, అన్నీ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. గోల్డ్ ఉన్నాయి రకాల దాచాం. న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయండి ఫస్ట్. డబ్బీ పీస్. ఇంట్రడ్యూస్ మచారా? రివీల్ చేస్తే తర్వాత testing purpose only, no problem. Whatever you want to speak. whatever you want to speak. As usually you speak bad version, don't speak. Don't speak. This is family audience. తిను అంటే కెమెరా షై ఉంది మనవాడికి, బ్యాక్ సైడ్ ఉండి అప్పుడప్పుడు సరదా జోక్ వేస్తా ఉంటాడు. మనవాడి పేరు విజయ్, సమ్ తెలుగు. ఇది ఇలాగే ఫ్రెండ్స్ మధ్యలో చిల్లీ జోక్ చేస్తా ఉంటాడు. అలాగే అంటే బాగుంటాడు, మంచిగా అప్పుడప్పుడు అలాగా సరదా ఎంటర్టైన్ చేస్తా ఉంటాడు. కెమెరామెన్ పై సుధా. సరిపోదా శనివారంలో సుధా కాదు, నార్మల్ సుధా. వస్తున్నా సుధా. ఓకే, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ లాస్ట్లో అంబియన్స్.